ప్రముఖ గాయని మంగిలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సింగర్ మంగిలిపై పలు ఆరోపణలు రావడంతో ఆమె స్పందించారు. ఈ క్రమంలో ఆమె తాజాగా బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. శ్రీకాకుళంలోని ఆసరవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తన ఒక కళాకారిణిగా పాల్గొన్నట్లు సింగర్ మంగిలి తెలిపారు. 2019 ఎన్నికల ముందు వైసీపీకి చెందిన కొందరు నేతలు సంప్రదిస్తే పాటలు పాడాను. ఒక ఆర్టిస్టుగా మాత్రమే పాటలు పాడానని ఆమె తెలిపారు. దాని తర్వాత 2 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశాను. అయితే అక్కడ స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎక్కడ ఏ పార్టీ జెండా ధరించి క్యాంపెయిన్ కూడా చేయలేదు. ఏ పార్టీ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనలేదు. ఆ సమయంలో ఒక వైసీపీకి మాత్రమే కాదు, పలు పార్టీలకు కూడా పాటలు పాడాను అని ఆమె తెలిపారు. ఈ క్రమంలో నాపై రాజకీయ పార్టీ ముద్ర పడడంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు పాడలేకపోయాను. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను. కొన్ని సమయాల్లో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గత సంవత్సరం 2024 ఎన్నికల ముందు వైసీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించారని ఆమె ఎదుర్కొన్నారు. నేను పాటను నమ్ముకునే వచ్చాను, కానీ పార్టీలను పదవులను నమ్ముకొని రాలేదని వేడుకున్నారు. ఈ క్రమంలో నాపై వస్తున్న ఆరోపణలపై వాస్తవం లేదని సింగర్ మంగిలి తేల్చి చెప్పేశారు. సీఎం చంద్రబాబు గారికి నేను పాట పాడాను అనేది నిజం కాదని ప్రమాణం చేస్తున్నానన్నారు. ప్రారంభంలో వైసీపీకి పాడిన కారణంగా 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన పాటకు రాజకీయ రంగు పులపొద్దని ఆమె కోరారు. ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.